ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండల పరిధిలోని మైలేపల్లి సమీపంలో డిసెంబర్ 12న జరిగిన హత్య కేసు ఛేదించినట్లు పుట్టపర్తి డీఎస్పీ విజయ్ కుమార్ సోమవారం డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ నల్లమాడ మండలం బొగ్గలపల్లికి చెందిన రాజశేఖర్ విద్యుత్ కాంట్రాక్టు పనులు చేస్తూ ఉండేవాడని, ఈ తరుణంలోనే పెనుగొండ మండలం వెంకటగిరిపాలెంలో హోటల్ నిర్వహిస్తున్న రాధమ్మ అనే మహిళతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసి రాజశేఖర్ హత్యకు గురి అయ్యాడని తెలిపారు. ఈ హత్య కేసులో సంబంధించిన 6 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని వివరాలు వెల్లడించారు. కొత్త చెరువు మండలం మైలేపల్లి గ్రామం ఫీల్డ్స్ ఇతను మేయర్ విజయ్ కుమార్ సంబంధించిన ఫామ్ హౌస్ అది. పోయిన 12వ తేదీ రాత్రి రాజశేఖర్ ఇతను బొగ్గులపల్లి నేటివ్, నల్లమడ మండలం నేటివ్ ఆఫ్. యాక్చువల్లీ ఇతను రెసిడెంట్ ప్రస్తుతానికి ఉండేటువంటి ఫ్యామిలీ మొత్తం మన కదిరి టౌన్. ఇతను మామూలుగా అయితే ఏపీసీపీ DCLలో ఒక చిన్న కాంట్రాక్టర్, లైన్స్ ఏదైనా పోతే కట్టకపోతే చిన్న చిన్న స్మాల్ కాంట్రాక్ట్స్ చేసేటువంటి, ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్స్ చేసేటువంటి యొక్క వ్యక్తి ఈయన. అదే ఆ విజయ్ కుమార్ ఫామ్ హౌస్లో గత 4 నెలల నుండి అక్కడ మెటీరియల్స్ డంప్ చేసుకొని, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక 2-3 వర్కర్స్ కూడా అక్కడ పెట్టుకునేసి అతను వర్క్ చేసుకునేవాడు. ఆ మధ్యకాలంలో ఒక 4 to 5 years నుండి ఈ యొక్క వెంకటాంపాలెం అనేటువంటి విలేజ్, ఇది పెనుగొండ మండలము గుంటూరు దగ్గర. అక్కడ రవీందర్ రెడ్డి అని చెప్పేసి అతను భార్య రాధమ్మ, ఆమె వాళ్ళందరూ కలిసి ఒక హోటల్ నడుపుతూ ఉంటారు. ఆ హోటల్కు సంబంధించినటువంటి ఆయన ఆ వర్కర్స్కి భోజనాలు, టిఫిన్స్ వీటి కోసం అని చెప్పేసి వచ్చుతూ ఆ రాధమ్మ అని చెప్పేసి ఆమెతో పరిచయం ఏర్పరచుకొని, దాని తర్వాత వాళ్ళ మధ్యలో అక్రమ సంబంధం కొనసాగించడం. అప్పుడప్పుడు ఈ రాజశేఖర్ భార్యాభర్తలు కూడా గొడవ చేసుకోవడం. ఈ గొడవ నేపథ్యంలో అతను ఇక్కడ ఫామ్ హౌస్లో అతను పెట్టుకొని ఇక్కడే ఉండేవాడు. భార్యను కూడా నెగ్లెక్ట్ చేశాడు. అతనికి 2 కూతుర్లు కూడా ఉంటారు, కదిరిలో ఉంటారు, వాళ్ళు చదువుకుంటుంటారు. ఈ మధ్య కాలంలో పూర్తిగా భార్యను కూడా అతను దగ్గరికి పోకుండా ఏమైనా వదిలేసినట్టు డిక్లేర్ చేసుకున్నాడు. ఏదైనా ఉంటే పిల్లలకు ఏదైనా అమౌంట్ వేసేవాడు తప్ప. ఈ తరాల అక్రమ సంబంధం కొనసాగిస్తున్నటువంటి క్రమంలో అక్టోబర్ 7వ తేదీ కూడా ఈ రాధమ్మ అండ్ ఈ రాజశేఖర్ కలిసి మన సూపర్ హాస్పిటల్ ఎదుర్కొన్నటువంటి లాడ్జ్ నుంచి బయటికి వస్తున్నట్టు ఈ తన భర్త, ఏదైతే రాధమ్మ భర్త గ్రహించడం, వాళ్ళని తీసుకుపోయి కొట్టడం జరుగుతుంది. అక్కడ ఎప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు. వాళ్ళు గుంటూరులో పంచాయతీ చేసుకున్నారు ఒక డాబాలో. అదే డాబాలో అక్కడ మళ్ళీ వాళ్ళు 2 వర్గాలు పెద్ద మనుషులు కూర్చొని సర్ది చెప్పేసుకొని పంపించారు. అప్పటి నుంచి నేను ఈ యొక్క అక్రమ సంబంధాన్ని స్టాప్ చేస్తాను అనేటువంటి మాట ఇవ్వడం జరిగింది. కానీ మరి అగైన్ కంటిన్యూ చేయడము, మరి ఆ గ్రామానికి కూడా పోవడం వల్ల వీళ్ళు వాళ్ళ గౌరవ మర్యాదలకు ఒక భంగంగా వాళ్ళు భావించడం జరిగింది. ఆ ఊరికి రావడం కూడా ఇతను తరచుగా వెళ్ళి రాధమ్మ కోసం తెచ్చడం, ఈ తరహాలో వీళ్ళందరూ కలిసి ఒక డెసిషన్ తీసుకున్నారు. ఈ యొక్క రవీందర్ రెడ్డికి బామర్ది ఉన్నాడు. ఆ బామర్ది పేరు సాయినాథ్ రెడ్డి. ఇతను APSP 14 బటాలియన్ అనంతపూర్లో కానిస్టేబుల్గా పనిచేస్తాడు. మన తిరుపతి రెడ్ శాండల్లో కూడా అతను డిప్యూటేషన్లో ప్రస్తుతానికి వర్క్ చేస్తున్నాడు.
ఈ బామార్ది రవీందర్ రెడ్డి సాయినాథ్ రెడ్డి ఇద్దరు ఈకు సంబంధించి ఈమె ఇల్లీగల్ ఇంటిమసీ పూర్తిగా దారుణంగా ఇది అని చెప్పేసి వీళ్ళంతా కలిసి ఇక బంధువు గారు కుమార్ రెడ్డి అని చెప్పేసి సోమందేపల్లి ఆ బంధువుతో